బీసీల ప్రస్తుత పరిస్థితులు, చీకటి నుంచి వెలుగువైపు ప్రయాణం. భారతదేశ జనాభాలో 52% పైగా ఉన్న బీసీలు అగ్రకులతత్వ వ్యవస్థల ఫలితంగా శతాబ్దాలుగా అణచివేతకు గురైన సామాజిక వర్గాలు. నేటికి కూడా విద్య, ఉద్యోగం, ఉపాధి, ప్రభుత్వ పాలన, న్యాయ వ్యవస్థ, మీడియా, సంపద పంపిణీ, సాంస్కృతిక వేదిక అయిన సినిమా రంగం వంటి అన్ని రంగాల్లోనూ తీవ్రంగా వెనుకబడ్డారు. ఇది అత్యంత బాధాకరమైన పరిస్థితి మాత్రమే కాదు, దుర్మార్గమైన చారిత్రక దోపిడీ వ్యవస్థకు నిదర్శనం. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. ఇది శతాబ్దాలుగా ఆధిపత్య కులాలు ప్రణాళికాబద్ధమైన అణచివేత ఫలితం. బీసీలు అణచివేతకు గురి కావడం మాత్రమే కాదు, వారి చరిత్ర, సంస్కృతి, నాయకత్వ సామర్థ్యాన్ని చరిత్ర పుటల్లో వక్రీకరించబడ్డాయి లేదా తొలగించబడ్డాయి. అలాంటి చీకటి పరిస్థితుల నుంచి వెలుగులోకి తీసుకురావడం కోసం ఈ బీసీ ఉద్యమ నిర్మాణానికి సోషల్ మీడియా ఆయుధంగా ఉపయోగపడుతుందనలో ఎలాంటి సందేహం లేదు. బీసీలు గత 78 సంవత్సరాలుగా అన్ని రంగాల్లో అణగదొక్కబడినారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ చెప్పినట్లుగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది ఒట్టి డొల్లా అని తేలిపోయింది. గత 11 సంవత్సరాల కాలంలో ఆర్థిక తారతమ్యాలు విపరీతంగా పెరిగిపోయాయి. ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నారు, పేదవాళ్లు మరింత పేదరికంలోకి నెట్టివేయబడినారు. అందుకే ప్రపంచ ఆకలి సూచిక హంగర్ ఇండెక్స్లోని 2024లో 127 దేశాల్లో భారత్ 105వ ర్యాంకు. ఇది ఈ దేశంలోని పేదరికానికి, ఆకలికి నిదర్శనం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరికైతే రాజకీయ అధికారం లేదో వారు శాశ్వతంగా చీకట్లో ఉంటారని స్పష్టం చేశారు. అంటే సామాజిక న్యాయం, స్వాతంత్ర్యం, ఆర్థిక రక్షణ, ఆత్మగౌరవం అన్నీ కూడా రాజకీయ అధికారాలపై ఆధారపడి ఉంటాయని ఆయన అభిప్రాయం. ఓటు హక్కు అనేది కేవలం ఓటు వేయడానికి మాత్రమే కాదు, మన హక్కుల్ని కాపాడే నాయకత్వాన్ని నిర్మించడానికి అని గుర్తించాలి. బీసీ రాజకీయ ఉద్యమానికి సైద్ధాంతిక మూల స్తంభాలైన హిస్సా, ఇజ్జత్, హుకుమత్ చైతన్యంతో నిర్మితమైన నినాదాలు. బీసీ ఉద్యమాన్ని భావదృష్టితో, ఆలోచనల స్పష్టతలతో ముందుకు నడిపించే విధానం. ఇది కేవలం నినాదం కాదు, ఒక రాజకీయ సిద్ధాంతంగా దారి చూపే దీపం అని అర్థం చేసుకోవాలి.